రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి గంభీరపేట మండలానికి సంబంధించి నర్మాల గ్రామంలో అంటే డిసెంబర్ 11 నాడు కానరాని మండల విద్యాధికారి సమయపాలన పాటించిన ఉపాధ్యాయులు గేటు బయట విద్యార్థులు ఉన్నది 4, 3 డుమ్మ ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు. అది 11 తారీఖు వచ్చింది. తనిఖీలు లేకనే అని తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. అంటే ఎంఈఓ అక్కడ బలి సరిగ్గా చూడక అక్కడ ఎట్లా ఉంది ఏం నడుస్తుందని చెప్పేసి చేస్తలేడని చెప్పేసి తల్లిదండ్రులు ఆందోళన పడతారు. అలా ఉన్నది ఇంతకుముందు కష్టపడి ఒక 170 వరకు స్ట్రెంత్ పెంచింది. అంటే స్కూల్ మూసేసే పరిస్థితిలో ఉన్న స్కూల్ ను డెవలప్ చేసిండు. నర్మాల గ్రామంలో అంటే యువకులు సర్పంచ్ వాళ్ళందరూ కలిసి అంటే గ్రామ పెద్దలు అందరు కలిసి కూడా స్కూల్ డెవలప్ చేసుకోవాలని చెప్పేసి డెవలప్మెంట్ చేసి ఒక 170 వరకు 180 వరకు 200 వరకు పెంచిన స్ట్రెంత్ ఇప్పుడు 40 మంది అయింది. 40 మంది అయింది సార్. ఈ వచ్చిన స్టేట్మెంట్ 11 దాకా వచ్చింది. ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ఇక్కడ కూడా అక్కడికి వచ్చి మన తనిఖీ చేసినట్టు లేదు. మరి వార్త రాసే విలేకరులు కూడా ఎంత కష్టపడి ఇటువంటి వార్తలు సేకరించి రాస్తే ప్రభుత్వానికి చేరవేస్తే ప్రభుత్వ అధికారులు చూసి ఎందుకు వదిలేస్తున్నట్టు. మరి ఎంఈఓ ఎక్కడున్నాడు? గంభీరపేట మండలంకి సంబంధించిన పాఠశాలలు ఎన్నో ఉన్నాయి, అన్ని రకాల ఇదే పాఠశాల. ఇక్కడ గంభీరపేట మండలం కావచ్చు, రాజన్న జిల్లా కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఎక్కడైనా సరే ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెళ్తా వార్త తీస్తారు. ఇక్కడటువంటి వార్త కూడా ప్రత్యేకంగా న్యాయం జరగాలి. లేదా పిల్లలు అన్యాయం అయిపోతుంది. ముఖ్యంగా మనకు కావాల్సింది విద్య, వైద్యం. ఆరోగ్యంగా ఉంటే వైద్యం కూడా అవసరం లేదు, విద్య కావాలి. అటువంటి విద్య ప్రభుత్వ విద్య ఇది ప్రతి ఒక్కరికి అందాలి, చెందాలి. అటువంటి ఇక్కడ ఎటువంటి సౌకర్యం ఉన్నా ఆ సౌకర్యం మొత్తం అమలు కావాలి. ఎంఈఓ ఉన్నాడు, ఎంఈఓ ఖచ్చితంగా స్కూల్కు రావాలి, పేపర్ స్టేట్మెంట్ వేయాలి. అక్కడ ఏం జరుగుతుందో కూడా విచారణ చేసి మరి ఎంతమంది టీచర్లు పడతారు, ఇంకా ఎంతమంది అని చెప్పేసి డెవలప్ కావాలి. అటువంటి స్కూల్ అన్ని కావాలి, ఒక్క స్కూల్ అని కాదు. ప్రభుత్వ పాఠశాల ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాల పరిస్థితి అదే ఉన్నాయి. ఇప్పుడు ఉపాధ్యాయులు డుమ్మ కొడితే మరి పరిస్థితి ఎవరు చెప్పాలి సార్? 11 తారీఖు రాసిన వార్త ఇలా ఎంత సార్? డేట్ ఎంత? 19 సార్. ఇలా 19 అయినట్టు వారం రోజులు అవుతుంది. వారం రోజుల వరకు స్టేట్మెంట్ 24 గంటలనే స్పందించాలి. వారికి వార్త రాస్తే వారి వార్తకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఇప్పుడు కష్టపడి ఈ విలేకరులు వార్త రాసిన తర్వాత మరి స్పందించకపోతే 700 మంది 170, 180 మంది ఉన్న మంది 40 మందికి వచ్చింది కారణం ఎవరు? అసలు ఎవరు చేసిండు? మరి ఈ ఉన్న మందికి సరిగ్గా చదువు వస్తుందని కూడా ఎంక్వైరీ చేయాలి, అడగాలి, తెలుసుకోవాలి. ఎటువంటి ఇప్పుడు మన జిల్లాలో ఉన్న మండలానికి ఒక ఎంఈఓ వచ్చి తనిఖీ చేయాలి. తనిఖీ చేస్తేనే మెరుగైతుంది. అవును సార్. దానికి ఎంఈఓ ఎందుకంటే ఇప్పుడు 4 టీచర్లే ఉన్నారు కాబట్టి నిజమా కాదా, మరి సరిగ్గా టైంకి వస్తున్నా లేదా అవన్నీ స్కూల్ తనిఖీ చేసి నివేదిక తెప్పించే విధంగా ఎంఈఓకు చెప్పడం జరుగుతుంది. ఓకే సార్. మరి ఇప్పుడు ఎంఈఓ అంటే ఈ స్టేట్మెంట్ నేను డైరెక్ట్ జిల్లా అధికారులకు అంత జిల్లా అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలకు కూడా పంపించిన అందరు చూసిండ్రు కూడా. మరి చూసిన తర్వాత కూడా ఎందుకు స్పందించలేదు? స్టేట్మెంట్ వస్తే ఒక పత్రిక వస్తే ఖచ్చితంగా అధికారులు చూడాలి కదా, చూస్తారు కదా. చూసిన తర్వాత వాటిని పట్టించుకోవాలి కదా. ప్రత్యేకంగా మరి ఇక్కడ నర్మాల గ్రామంలో కాకుండా ఇంకా అన్ని గ్రామాల్లో ఇట్లా ఏ విధంగా ఉంది కాబట్టి ఎక్కడ స్టేట్మెంట్ వస్తే అక్కడికి వెళ్ళి పరిష్కరించాలి కదా సార్. ఎలాంటి న్యాయం చేస్తారు సార్? ఆ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం నర్మాల గ్రామంలో ఉన్న యూపీఎస్ స్కూల్ కి న్యాయం అంటే సరైన స్టాఫ్ను ఇంకా పెంచే ప్రయత్నం చేస్తాం. పెంచి పిల్లల సంఖ్యను కూడా మళ్ళా వచ్చే ముందు కూడా పిల్లల్ని డ్రాప్ అవుట్స్ ఉన్న పిల్లల్ని కూడా మా పాఠశాలకు రప్పించే విధంగా ప్రయత్నం చేస్తాం. కాపాడాలి సార్. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు కాపాడుకుంటేనే పేద ప్రజలు బాగుంటారు. అలాంటి పాఠశాలలు కూడా కాపాడుకునే పరిస్థితి కూడా అంటే ఈరోజు వచ్చిందంటే ఎందుకు నిర్లక్ష్యం? అధికారులు సరిగ్గా సమయపాలన పాటించకుండా ఉపాధ్యాయులు కూడా ఇప్పుడు అవును సమయపాలన పాటించని టీచర్లు తగిన విధంగా చర్యలు తీసుకో జరుగుతుంది. వాళ్ళు సమయానికి దానికి రావాలి. రాకపోతే వారిపై మెమో ఇవ్వడమో లేకుంటే జీతం కట్ చేయడం జరుగుతుంది. జీతం అంటూ కడియడం అనేది ఏం లేదు సార్. జీతం కూడా కడి చేస్తే ఏం రాదు ఎవరికి. కానీ పిల్లల భవిష్యత్తు అనేది ఉపాధ్యాయుల చేతిలో ఉన్నది. పిల్లల్ని కాపాడాలా, ఖచ్చితంగా వాళ్ళకు సరైన న్యాయం జరగాలి. టైంకి వస్తేనే న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా నర్మాల పాఠశాల డెవలప్మెంట్ అవుతుందా? క్లారిటీ ఇవ్వండి సార్ ప్రజలకి. తప్పకుండా చేస్తాం. జై హో భారత్. ఓ భూపతి, సూపరింటెండెంట్, జిల్లా విద్యాధికార్యాలయం, రాజన్న సిరిసిల్ల.